అందరికీ నమస్కారం. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు ప్రతి ఆదివారం ఆర్కే కొత్త పలుకులు అని చెప్పి ఒక కరెంట్ అఫైర్స్ గురించి ఒక ఎస్సే లాంటిది పేపర్లో రాస్తాడు ఆయన. ఈసారి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం సోషల్ మీడియాకి సంబంధించి కొన్ని విషయాలు ఆయన ప్రస్తావించారు. అందులో ఏంటంటే, తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియా వేదికగా అతిగా స్పందిస్తే దాని ప్రభావం ప్రభుత్వ నిర్ణయాలపై పడే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే తెలుగుదేశానికి సోషల్ మీడియా ఉంది, జనసేన పార్టీకి సోషల్ మీడియా ఉంది, అట్లాగే వైఎస్ఆర్సీపీకి సోషల్ మీడియా ఉంది. కాకపోతే జనసేనకి సంబంధించి కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కానీ సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళ అధినాయకుడిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారో, అతని మాట జవదాటరో, అతను ఏమీ క్వశ్చన్ చేయరు. అతను మంచి చేసినా, చెడ్డ చేసినా, తప్పు చేసినా, ఒప్పు చేసినా సోషల్ మీడియా వేదికగా అతను ఎవరో కూడా ఎప్పుడూ క్వశ్చన్ చేయరు. కాకపోతే ఈ తెలుగుదేశం వాళ్ళే పద్దాకా ఇప్పుడు క్వశ్చన్ చేస్తూ చెప్పిన మాట వింటలేదు అని చెప్పి ఆయన కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చారు. ఇట్లాగైతే మనం ఏమైపోతాం, మన పార్టీ ఏమైపోద్ది అని చెప్తూ రాష్ట్ర హితం కోసం 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెబుతున్న మాటలకు విలువ లేదా? పవన్ కళ్యాణ్ గారే 15 సంవత్సరాలు మనకు మద్దతు ఇస్తాను, 15 సంవత్సరాలు కలిసి పనిచేద్దామని చెప్తున్నాడు కదా. మరి అటువంటిప్పుడు మీరు మళ్ళీ ఇటువంటి లంకెలు పెడతారు ఎందుకు? మీరు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే ఫైబర్ నెట్కి సంబంధించి జీవీ రెడ్డి వంటి వారిని వదులుకోకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలుగు తమ్ముళ్ళు ఒత్తిడి తెచ్చారు. ఇప్పుడు ఏంటంటే, యాక్చువల్గా ఇవన్నీ డొంక తిరుగుడు క్వశ్చన్స్, కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా సోషల్ మీడియా ద్వారా కొన్ని క్వశ్చన్ చేస్తారు. ఒకటి మెయిన్గా క్వశ్చన్ చేసేది ఏంటంటే, మమ్మల్ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టిన నాయకుల్ని ఎందుకు తొందరగా అరెస్ట్ చేయట్లేదు? వాళ్ళ మీద ఏదో కేసు ఉండాలి, ఏదో వంక ఉండాలి. ఆడు రోడ్డు మీద తుమ్మేడనో లేకపోతే దగ్గేయడనో ఏదో ఉంటే దాన్ని బట్టి అరెస్ట్ చేయొచ్చు, కానీ ఏమీ లేకుండా ఎట్లాగా అరెస్ట్ చేస్తామని చెప్పేమో వీళ్ళు. అట్లా కాదు, ఏదో విధంగా ముందు అరెస్ట్ చేయండి, కేసులు తర్వాత పెడదాం అని చెప్పి కార్యకర్తలు ఒత్తిడి చేస్తారు. అదొకటి. తర్వాత సూపర్ 6 పథకాలు అమలు కావట్లేదు కాబట్టి పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ ప్రజలందరూ కూడా ఈ నాయకుల్ని క్వశ్చన్ చేస్తారు. అదొకటి ఇబ్బందిగా ఉంది. ఇటువంటి కొన్ని సోషల్ మీడియా ద్వారా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళకి హితం కోరి ఇంతకుముందు వైఎస్ఆర్సీపీలో పనిచేసిన వాళ్ళకే మళ్ళీ వీళ్ళ పదవులు ఇస్తున్నారని, లేకపోతే డబ్బులకు అమ్మేసుకుంటున్నారని ఏవో కొన్ని ఎలిగేషన్లో ఈ తెలుగుదేశం కార్యకర్తలు తీసుకొస్తారు. ఆ ఎలిగేషన్లని ఏదో విధంగా అధిగమించాలని చెప్పి డొకతిరుడుగా జీవీ రెడ్డి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారట. చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ని జీవీ రెడ్డి ప్రశంసిస్తూ రాష్ట్రం కోసం 2029లో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని ఎక్స్ వేదికగా ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇప్పటికీ కూడా మారట్లా. చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ కాదు, కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ అది. సర్లేండి, అలా ఏమనుకుంటే అది అనుకుంటారో. కాకపోతే ఏంటంటే, ఈవేళ ఆయన రాసిన ఆర్కే పలుకుల్లోనే మీకు 2 చూపిస్తాను. నేను సొంతంగా చెప్పేది ఏమీ లేదు. జగన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనే మళ్లీ అధికారంలోకి రారన్న నమ్మకాన్ని ప్రజాబాహుళ్యానికి కల్పించాల్సిన బాధ్యత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీదనే కాదు, తెలుగు తమ్ముళ్ళ మీద కూడా ఉంది. అంటే భయపడిపోతారు, అప్పుడే అధికారంలోకి వచ్చేస్తాడు అతనని చెప్పి. కానీ రాడని చెప్పి జనాలను నమ్మించవలసిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద కాకుండా కార్యకర్తల మీద కూడా ఉందంట. ఇంకోటి రాసేది ఏంటంటే, ఇది మాత్రం నాకు అర్థం కావట్లా. చంద్రబాబు వైఖరి వల్ల జగన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారన్న భయంతో ఆయనకు పావులుగా ఉపయోగపడుతున్న వాస్తవాన్ని తెలుగు తమ్ముళ్ళు మర్చిపోతున్నారు. మళ్లీ చదువుతున్నాను. చంద్రబాబు వైఖరి వల్ల జగన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారన్న భయంతో ఆయనకు పావులుగా ఉపయోగపడుతున్న వాస్తవాన్ని తెలుగు తమ్ముళ్ళు మర్చిపోతున్నారు. ఇది నేను సొంతంగా చెప్పింది కాదు, చూసుకోండి. ఇదిగో నేను అండర్లైన్ చేశాను ఇక్కడ లాస్ట్లో చూడండి. ఇది చంద్రబాబు వైఖరి వల్లే మళ్ళీ అధికారంలోకి జగన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారంట.
సరే ఇవన్నీ ఉంటే ఇప్పుడు ఈ కొత్త పలుకుల వల్ల ప్రయోజనం ఏంటంటే రాధాకృష్ణ గారు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు 40 years ఇండస్ట్రీ మహామేధావి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు కదా. ఇప్పుడు ఇంత బేలగా ఇప్పుడు మాట్లాడలేదు. ఏం మాట్లాడుతున్నారంటే ఇప్పుడైనా మా కార్యకర్తలు ఎవరో కూడా తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు నాయుడు లోకేష్ మాట్లాడట్లేదు. కాకపోతే 15 సంవత్సరాలు ఎట్లాగా మద్దతు ఇస్తా అంటారు కదా పవన్ కళ్యాణ్ గారు. మీరు దయచేసి ఒక పని చేయండి. రాష్ట్రం మేలు కోసం తాము ఐక్యంగానే ఉంటామని చెప్తున్న పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య కూడా సఖ్యత ఏర్పడేలాగా చర్యలు తీసుకుంటే మంచిది. క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళ కార్యకర్తలకు కూడా చర్య తీసుకోవాలంటే వాళ్ళ కార్యకర్తలు కూడా బతిమిలాడి బామాలి బొజ్జగించి ఒరే మీరు జాగ్రత్తగా మీ పెద్దోళ్ళు మాట వినంటారా బాబు, అలాగ అలర చేయకండిరా అని చెప్పి బతిమిలాడి వాళ్ళని తెలుగుదేశం వాళ్ళకి నచ్చ చెప్పమని చెప్పి బతిమిలాడతారు. ఎందుకంటే ఒకవేళ జనసేనకేది తెలుగుదేశానికి మధ్య ఏమైనా వైరం ఉంటే క్షేత్రస్థాయిలో రాజీ కుదురుతాడు ఆయన. కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య కూడా సఖ్యత ఏర్పడేలాగా చర్యలు తీసుకుంటే, కార్యకర్తల మీద సఖ్యత లేకుండా లేదా ఇప్పుడేంటి ఎక్కడ కార్యకర్తల మీద వైరం ఏమీ లేదే. జనసేన నాయకుడు ఏది చెప్తే అదే జన సైనికులు వింటున్నారు. సఖ్యత లేనిది ఎక్కడంటే తెలుగుదేశం మీద, తెలుగుదేశం కార్యకర్తల్లో. అటువంటిప్పుడు సఖ్యత కల్పించవలసిన బాధ్యత ఎవరిదే? తెలుగుదేశం నాయకులకు ఉంటుంది. దానికి జనసేన నాయకుడు ఏం చేస్తాడు? కాకపోతే ఏంటంటే 15 సంవత్సరాలు నీకు పని పాట లేదు కదా, ఈ పని కూడా నువ్వే భుజాల మీద వేసుకో అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తూ, ఆయన్ని బతిమిలాడుతూ, ఆయనకి కొంచెం పెద్దపీట వేస్తూ, ఆయన్ని ఉబ్బేస్తూ, ఆయన మునగ చెట్టు ఎక్కిస్తూ ఆయన చేత ఈ పనులన్నీ చేయించుకుందాం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇది గమనించుకోండి. అదేవిధంగా ఇది ఒక విధంగా జనసేనానికి పెద్దరికం ఇచ్చినట్టే. ఆ పెద్దరికం కాపాడుకుంటాడో లేకపోతే ఇదే అవకాశం కింద తెలుగుదేశం పార్టీలోంచి ఎంతమంది వస్తే అంతమంది ఈయన ఐక్యం చేసుకుని తెలుగుదేశాన్ని ఏమన్నా జనసేన పార్టీలో కలిపేసుకుంటాడో చూసుకోవాలి. కానీ ఏవైనా సరే ఈ కొత్త పలుకుల ద్వారా మాత్రం జనసేన తెలుగుదేశం కలిసినా సరే ఈ కార్యకర్తల ఐక్యత కానీ లేకపోతే, కార్యకర్తలు ప్రజల్ని మభ్య పెట్టకపోతే రేపొద్దున జగన్ రెడ్డిని మాత్రం ఎదుర్కొంటాం కష్టమనే విషయం స్పష్టంగా అందరికీ తెలియజేశారు రాధాకృష్ణ గారు. అందుకే ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రామాంతరావు, జై హింద్.